వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడడానికి గత సీఎండి ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. తాను తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవమని తెలిపారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆయన రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ విసిరారు. తాను ఏ దేశం వెళ్లాలని, ఏ హోటల్లో ఉన్నానో తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన పాస్పోర్ట్ తో సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తానని అన్నారు. పాస్పోర్ట్ లో ఇమిగ్రేషన్, ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని స్పష్టం చేశారు. కనీసం జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడడం చౌకబారుతనంగా ఉందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడడానికి గత సీఎండి ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. తాను తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవమని తెలిపారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆయన రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ విసిరారు. తాను ఏ దేశం వెళ్లాలని, ఏ హోటల్లో ఉన్నానో తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన పాస్పోర్ట్ తో సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తానని అన్నారు. పాస్పోర్ట్ లో ఇమిగ్రేషన్, ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని స్పష్టం చేశారు. కనీసం జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడడం చౌకబారుతనంగా ఉందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు.